వచ్చాడు. సో ఇవాళ టాప్ కంపెనీస్ అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ 2 కంపెనీలకు ఎవరు ఇండియన్ అమెరికన్ నాయకత్వం వేస్తున్నారు. అందువల్ల వైట్ అమెరికన్స్తో పోలిస్తే నాన్ వైట్ ఇమ్మిగ్రెంట్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఎక్కువ ఉన్నారు. మీరు కార్పొరేట్ సీఈఓలు తీసుకోండి, నోబెల్ బహుమతులు తీసుకోండి, పేటెంట్లు తీసుకోండి, మీడియన్ ఇన్కమ్ తీసుకోండి, ఇదంతా అమెరికన్ ఎకానమీకి భారీ ఎత్తున కంట్రిబ్యూట్ చేశారు. సో అందువల్ల కానీ వైట్ అమెరికన్ దీన్ని భరించలేకపోతున్నారు. సో ట్రంప్ మరి ఎలా బ్యాలెన్స్ చేస్తాడు ఈ రెండింటిని మధ్య అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ డెఫినెట్లీ ఈజ్ ఏ ఎజోమనిస్ట్, ఈజ్ ఏ సుప్రీమసిస్ట్. అందువల్ల చాలా పోలరైజింగ్ ఫిగర్. అందులో మెజారిటీ వైట్ అమెరికన్ సుప్రీమసీ ఉండాలని కోరుకుంటాడు కనుక అమెరికన్ సొసైటీలో మరింత పోలరైజేషన్ పెరిగే ప్రమాదమే ఉంటుంది. సార్, ఇలాంటి కీలకమైన సమయంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలం రేపింది. అమెరికాను అలీగార్డ్ చేతిలోకి పోతుందన్న ఆరోపణలు ఎలా చూడాలి? అంటే ఫస్ట్ మనకు ఆలిగార్కీ అంటే అర్థం కావాలి. ఆలిగార్కీ అంటే ఫ్యూ పీపుల్ రూలింగ్ ద కంట్రీ. మరి అమెరికా ఈజ్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ. ఇవాళ కాదు, చాలా ఏళ్ళైంది అమెరికాకు స్వాతంత్రం వచ్చి. మరి ఇంత ఓల్డెస్ట్ డెమోక్రసీ ఆలిగార్కీ ఎట్లా అవుతుంది? నిన్నగా మన ప్రజలు ఎన్నుకున్నారు కదా ట్రంప్ను. అమెరికన్ కాంగ్రెస్లోని ఉభయ సభల్లో రిపబ్లికన్ల మెజారిటీ వచ్చింది. ట్రంప్ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో మెజారిటీ వచ్చింది. డైరెక్ట్గా అమెరికా ప్రజలు ఎన్నుకున్న ఓట్లలో కూడా మెజారిటీ వచ్చింది. మరి అలాంటప్పుడు ఎలా ఆలిగార్కీ అవుతాడు అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ గ్లోబల్ డెమోక్రసీస్ ఇంక్లూడింగ్ ఇండియాలో ఏం జరుగుతుంది అంటే మనీ పవర్ ఎన్నికలను శాసిస్తోంది. ఇప్పుడు ట్రంప్ టీంలో ఉన్న బిలియనర్స్ వాళ్ళ మొత్తం ఆస్తి $400 బిలియన్, అంటే 40,000 కోట్ల డాలర్లు. కొన్ని దేశాల జీడిపి కన్నా ఎక్కువ. ఓ ఇలాన్ మస్క్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ, వివేక్ రామస్వామి కావచ్చు. సో ఒక ఫ్యూ బిల్. ఇప్పుడు ఇలాన్ మస్క్ చూడండి, అసలు అమెరికా పాలసీస్లో అమెరికన్ ప్రభుత్వంలో భాగం కాకపోయినా అమెరికన్ ప్రభుత్వ విధానాలనే ప్రభావితం చేస్తున్నాడు. సో ఇవాళ బ్రిటన్ రాజకీయాలపైన, జర్మనీ రాజకీయాలు, అర్జెంటీనా రాజకీయాలు, ఇలా ప్రపంచ రాజకీయాలపైన కామెంట్ చేస్తున్నాడు. అసలు గవర్నమెంట్లో లేకుండా ట్రంప్తో అన్ని సెన్సిటివ్ డిస్కషన్లో భాగస్వామి అవుతున్నాడు. సో ఎలా సాధ్యమైంది? ఇంత పెద్ద బిగ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ రూలింగ్ ద ట్రంప్. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంటా, ఇలాన్ మస్క్ ప్రెసిడెంటా అని అనుమానం వచ్చే దశకు వచ్చింది. అందువల్ల ఈ బిగ్ బిజినెస్, మోనోపలీ క్యాపిటల్ ప్రభావము, బిగ్ టెక్ కంపెనీల వీటి ప్రభావం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ చూడండి, ట్రంప్ అధికారంలోకి ఫస్ట్ టర్మ్లో ట్రంప్తో కొంత డిఫర్ అయ్యాడు, ట్రంప్ వ్యతిరేకత అయ్యాడు. ఇప్పుడు ఏమైపోయాడు? వెంటనే ట్రంప్ గెలవడంతోనే వెళ్ళాడు, ట్రంప్ లగ్జరీ రిసార్ట్కి వెళ్ళి ఆయనతో భోజనం చేసి వచ్చాడు. ట్రంప్ కూడా చాలా మారిన పిల్లగాడు అన్నాడు. సో అంతా మారిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్ మెటాలో వెంటనే ట్రంప్ కోరిన విధంగానే ఈ ఫ్యాక్ట్ చెకర్స్ని తీసేసాడు. ఫ్రీ స్పీచ్ ఏమన్నా చేసుకోవచ్చు అంటున్నాడు. సో ఈజ్ ఫాలోయింగ్ ఇలాన్ మస్క్ లైన్ నౌ. సో అందువల్ల ట్రంప్ రావడము, మార్క్ జుకర్బర్గ్ మెటా మారడము ఒకేసారి ఎందుకు జరుగుతుంది? సో అందువల్ల వీళ్ళు క్లియర్గా ట్రంప్ వెనకాలంటున్నారు. ఈవెన్ టిక్ టాక్, ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్ టాక్ పైన నిషేధాన్ని సమర్థించింది. ఇప్పుడు ట్రంప్ టిక్ టాక్ సీఈఓ షో చీ అనుకుంటాను పేరు, ఏదో చైనీస్ నేమ్. సో అతన్ని తన ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ట్రంప్ విక్టరీ ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నాడు. అంటే క్లియర్గా ఆలిగార్స్ అమెరికన్ ప్రెసిడెంట్ పైన, ఆయన విధానాల పైన పవర్ఫుల్ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అమెరికాలో ఎలక్షన్లను క్యాంపెయిన్ ఫైనాన్స్ శాసిస్తుంది. ఎవరు పడతారు కాలేరు. పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుంది, పెద్ద ఎత్తున కార్పొరేట్ ఫండింగ్ జరుగుతుంది, బహిరంగంగా జరుగుతుంది. మన దగ్గర ఉన్న రహస్యంగా, అక్కడ ఏం రహస్యం వెళ్ళలేదు. ఇప్పుడు ఇలాన్ మస్క్ $250 బిలియన్, $265 బిలియన్ ఖర్చు పెట్టాడు. మామూలు ఖర్చు పెడతలేదు వీళ్ళు. సో భారీగా, కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ భారీగా ఖర్చు పెడుతున్నారు. సో అయితే ఇది బైడెన్ అన్నట్లు ట్రంప్తోనే మొదలైందా? కాదు. ఇప్పుడు బైడెన్ వెనకాల కూడా ఈ బిగ్ కార్పొరేట్స్ ఉన్నారు లేరా? వీళ్ళే. ఇప్పుడు ట్రంప్ ఉన్నా బైడెన్ ఉన్నా వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఎందుకు పిట్టల్లాగా జనం చనిపోతున్న గన్లను ఎందుకు నిషేధించలేకపోతున్నారు? ఎందుకు అమెరికాలో డ్రగ్స్ నిషేధించలేకపోతున్నారు? కారణం ఏంటంటే ఈ గన్ కార్టెల్ అమెరికా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అంటారు. సో వాళ్ళు అమెరికన్ పాలసీని డిసైడ్ చేస్తారు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ డిసైడ్ చేస్తారు. అందుకే యుద్ధాలను ట్రంప్ ఆపాలన్నంత తొందరగా ఆపలేడు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీలో ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఒక పవర్ఫుల్ ప్రభావం చూపుతారు. మరి వాళ్ళకు లాకిడ్ మార్టిన్ ఇట్లాంటి వాళ్ళకు మరి ఆయుధాల అమ్మకాలు లేకపోతే, యుద్ధాలు లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకు
అలాగే ఆయిల్ కార్టెల్స్ అమెరికాను డామినేట్ చేస్తాయి. అందుకే మీరు గమనించండి, అమెరికా ప్రపంచంలో ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడికి అమెరికా కంపెనీలు వెళ్తాయి. అమెరికన్ రాజకీయాలు కూడా వెళ్తాయి. ఇప్పుడు గ్రీన్లాండ్ పైన ఎందుకంత అంత పట్టింపు ట్రంప్ చూపుతున్నాడు? కారణం ఏంటంటే అలా 90 బిలియన్ బ్యారల్స్ చమురుంది అక్కడ. అలాగే 30% ఆఫ్ గ్లోబల్ గ్యాస్ రిజర్వ్ గ్రీన్లాండ్లో ఉంది. గ్రీన్లాండ్ -50°C ఉంటుంది. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ ఐస్ కరిగిపోతుంది. అది మీకు ఇండియాలో 2/3 ఉంటుంది, అంత పెద్ద దేశం. కానీ ఆడ జనాభా 60,000 మంది. అందువల్ల పర్ క్యాపిటా మినరల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మీరు గమనించండి, కెనడా మాకు ఇచ్చేయండి అంటున్నాడు. మీరు గమనిస్తే ఎందుకంటున్నాడు? మీరు ఇలా ఎందుకు ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నాడు? ఎందుకు అరబ్ దేశాలు, సౌదీ అరేబియా ట్రంప్కు ఒక పెద్ద ఫ్రెండ్. ఎందుకు మరి ఆడ సౌదీ అరేబియా ప్రపంచంలో ఉన్న చమురు నిక్షేపాల్లో 25% ఉంటారు. పక్కనున్న వెనిజులాలో ప్రభుత్వాలని తానే మారుస్తా అంటుంది అమెరికా. ఎందుకు వెనిజులాలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ ఆయిల్ ఎక్కడుంటే మీకు ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి గ్రీన్లాండ్లో. గ్యాస్ ఒకటే కాదు, ఆయిల్ ఒకటే కాదు. సో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, అవి కావాలి. మీరు ఇలా ప్రపంచంలో ఉన్న మినరల్ రిసోర్సెస్ పైన ఇవాళ ఈ పెద్ద పెద్ద కంపెనీలు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి ఆయిల్ కంపెనీస్ వరకు ఇలా శాసిస్తున్నాయి కదా. అందువల్ల డెఫినెట్గా అయితే బైడెన్ అన్నట్లు ట్రంప్తోనే మొదలు కాలేదు. డెమోక్రాట్లున్నా రిపబ్లికన్లున్నా అమెరికాను శాసించేది, అమెరికా నడిపించేది ఆలిగార్స్, అందులో అనుమానం లేదు. మీకు అమెరికన్ పాలసీస్ కొంత బైడెన్ బిగ్ కార్పొరేట్స్ పైన పన్నులు వేయాలి అన్నాడు. ట్రంప్ ఏమో పన్నులు తగ్గించాలంటున్నాడు. ఇలాంటి కొన్ని ఎకనామిక్ పాలసీస్ పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, లేదని నేను అంటలేను. బట్ బేసికలీ ద బిగ్ మొనోపలీ హౌసెస్ రన్ ద కంట్రీస్. ఇప్పుడు మీరు అమెరికానే కాదు, మన దేశంలో అదాని 11 లక్షల కోట్ల ఆస్తులున్న కంపెనీ. అదానికి ఏ చట్టం వర్తిస్తుంది? అదాని పైన ఏ పార్లమెంటరీ ప్రూవ్ ఉన్నది? అసలు అదాని పైన తన ఆగర్భ శత్రువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు అదాని దగ్గర లంచాలు తీసుకున్నాడని అమెరికాలో కేసు ఉంటే జగన్ ముట్టుకుంటలేడు చంద్రబాబు నాయుడు అదాని ఉండడం వల్ల. దాన్ని అధ్యయనం చేస్తున్నా అంటున్నాడు తప్ప ముట్టుకుంటాడా? సో అందువల్ల ఇండియాలో కూడా మీకు అదే జరుగుతుంది కదా. అదానిపైన సెబీ విచారణ ఉండదు, అదానిపైన సిబిఐ విచారణ ఉండదు, ఈడీ విచారణ ఉండదు. ఏ అమెరికాలో ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసు పెట్టినా అది ఆ సోలార్ స్కామ్ను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి జైలు వేసే అవకాశం ఉన్న చంద్రబాబు నాయుడు ఏమీ చేయడం లేదు కదా, అధ్యయనమే చేస్తున్నాడు కదా. సో అందువల్ల ఈ ఆలిగార్స్ ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీలు శాసిస్తున్నారు. నాన్ డెమోక్రసీస్నే కాదు, ప్రజాస్వామిక వ్యవస్థల్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శాసిస్తున్నారు. సార్ భారతదేశం చాలామంది ఈ అమెరికా